కేటీఆర్ గారు ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకే తెలియాలి. ఇప్పుడు తెలంగాణ వాది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ఏదైతుందో ఆయన బహిర్గతంగా మద్దతు తెలపడం జరిగింది. కేవలం ఆయన భావాలు వ్యక్తం చేయడం కాదు, ఉద్యమానికి మద్దతు తెలిపిండి. ఆయన ఉద్యమంలో భాగస్వామి అయింది అని చెప్పి అంటున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంలో ఏదైతుందో ఆయన ఒక విధంగా క్రియాశీల పాత్ర ఉందని చెప్పి చెప్పక తప్పదంటున్నాయి. వీళ్ళ యూరియా అనేది ఏదైతుందో డెఫినెట్లీ ఇట్ ఈస్ రైతుకు అది వాళ్ళ అత్యవసరం కావాల్సినటువంటి ఒక అంశం. వీళ్ళ యూరియా కొరత ఏర్పడటానికి ఎవరు బాధ్యులే? బేసిక్గా కేటీఆర్ గారు అది ఆలోచించాలి. యూరియా కొరత ఏర్పడటానికి ఎవరు బాధ్యులు? రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రామగుండం 90% ఆఫ్ అలాట్మెంట్ ఉంటుంది. దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల సరఫరా కేవలం రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తోని సరఫరా చేయలేక, కల్పించబడలేక అది బ్రేక్ డౌన్ కావడంతో మనకు కొరత ఏర్పడ్డది. నేను అంటలేదు, ఇది స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పేర్కొన్నారు. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బ్రేక్ డౌన్ కావడంతో తెలంగాణ రాష్ట్రానికి ఇదే సరఫరా కావాల్సినటువంటి ఒక యూరియా ఫర్టిలైజర్ దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడ్డదని చెప్పని వాళ్ళ బీజేపీ ఎన్డీఏ కూటమి కిషన్ రెడ్డి గారు పేర్కొన్నారు. మరి ఎవరు బాధ్యుడే? కొరతకి ఎవరు బాధ్యులు ఆలోచించండి దయచేసి.